హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీకు ఒక కొత్త టిప్ అయితే చెప్పబోతున్నాను. చూడండి, ఇదైతే కోకోనట్ ఆయిల్, అల్లం అండ్ లవంగాలు. సింపుల్ సింపుల్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి వాల్యుబుల్ హెయిర్ ఆయిల్ అయితే నేను తయారు చేయబోతున్నాను. ఇది నాకు ఒకరు చెప్పారు. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ హెయిర్ చాలా మందికి ఈ పాపిడి దగ్గర చాలా గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చి ఇక్కడ వరకు ఇలా ఇంత గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఇగోండి, ఈ సైడ్ కి నాకు కూడా ఇక్కడ బాగా ఇలా ఇలా అలా ఖాళీ అయిపోతుంది ఈ సైడ్ అంతాను. నెక్స్ట్ ఇక్కడ పెద్ద పెద్ద గ్రౌండ్ అయిపోతుంది కదా, క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఈ గ్రౌండ్ ప్లేస్ లో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆయిల్ 100% బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ తోటి. యాక్చువల్ గా ఇక్కడ ఊడిపోయింది ఇదంతా ఆయిల్ అక్కడ రాసి పెట్టుకుంటే అది అక్కడ న్యూ హెయిర్ అయితే అక్కడ వస్తుంది అనమాట. మంచిగా బురగా వస్తుంది. కాకపోతే అది మనం మంచిగా మెయింటైన్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే బాగుంటుంది. దీనితో పాటు మెయింటైన్ చేస్తే మనకి ఎలా అంటే మన చేతుల్లోనే మనం మెయింటైన్ చేసుకోవడం అయితే ఉంది. ఇప్పుడు రోజుల్లో మనము ఫాస్ట్ ఫుడ్స్ కి ఇలాంటివన్నిటికీ అలవాటు అయిపోయాం కదా. అలవాటు అయిపోయి సగము మన ఆరోగ్యాలు, మన హెయిర్ ని మనమే పాడు చేసుకుంటున్నాము. దానికి తోడు ఇప్పుడు అన్ని గుండెలు పౌడర్స్ అన్ని వేసి అన్ని పండించేస్తున్నారు. సింపుల్ ఒక ఆకుకూర ఇలా విత్తనాలు వేసే ఆకుకూరను కూడా తొందరగా గ్రో చేసేసి సేల్ అయితే చేసేస్తున్నారు. ఇలా అంటే సింపుల్ గా అయిపోయేదానికి అలవాటు పడిపోయారనమాట. దానివల్ల ఇప్పుడు ఏంటవుతుందంటే అది మన మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ అయితే నాకు ఒకరు చెప్పారు. నేను నిన్ననే ఇది గానుగా హెయిర్ ఆయిల్ ఇది తెచ్చుకున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్. దీని ప్రైస్ అయితే 450 రూపీస్ 1 లీటరు పడింది. ఈ 1 లీటరు కోకోనట్ ఆయిల్ కి మెజర్మెంట్ అయితే ఇది 200 గ్రామ్స్ జింజర్ని అయితే తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రంగా దీనికి ఉన్న మట్టినంతా తీసేసి దీనిపైన ఉన్న పొట్టునంతా తీసేసాను. ఇది 200 గ్రామ్స్. వాటర్ లేకుండా కొంచెం డ్రై చేసేసుకున్నాను. చూడండి, వాటర్ కూడా లేదు, డ్రై చేసేసుకున్నాను. ఈ లవంగాలను అయితే 2 టేబుల్ స్పూన్స్ 1 లీటర్ ఆయిల్ కి ఇది మెజర్మెంట్ అనమాట. ఈ 1 లీటర్ ఎందుకంటే నాకు వేరే వాళ్ళు కూడా కావాలంటే నేను 1 లీటర్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఆల్రెడీ ఉన్నాం కదా ఇంట్లో ఎక్కువ మంది. మా పాప జుట్టు కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఆమె కోసం కూడా ఇది ప్రిపేర్ చేద్దామని ఇది వాళ్ళు యూజ్ చేసి వాళ్ళకి చాలా పెద్ద హెయిర్ ఉంటుంది అనమాట. వాళ్ళకి అడిగితే నాకు ఈ టిప్ చెప్పారు. కాబట్టి మీకోసం కూడా నేను ఇది ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు కూడా చూసి ప్రిపేర్ చేసుకోండి, రాసుకోండి, మంచిగా కామెంట్ చేయండి. ఇది బాగా యూజ్ఫుల్. 100% నేను ఇస్తున్నా. ఇందులో మనం కెమికల్ ఏమి యూజ్ చేయటం లేదు. మనం కిచెన్ లో యూజ్ చేసే ఐటమ్స్ తోటి ఇవి మనకి ఏమి ఎఫెక్ట్ అయితే ఇవ్వవు. ఈ జింజర్ అనేది యాక్చువల్ గా ఈ జింజర్ కూడా దంచేసి ఈ జింజర్ అది జ్యూస్ వస్తుంది కదా, జ్యూస్ కూడా రాసుకుంటే అంట అక్కడ కూడా న్యూ హెయిర్ అయితే వస్తుందని చెప్పారు. అది కూడా మీరు తయారు చేసి అలా కూడా మీరు ట్రై చేయండి. ఇదైతే నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ ఇనుము కళాయిలోన చేయబోతున్నాను. ఇందులోనైతే ఫస్ట్ 1 లీటర్ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకుంటాను. చాలా మంచి వాసన వస్తుంది. ఇది గానుగ ఆయిల్ కదా, సూపర్ గా ఉంది వాసన, చాలా బాగుంది. ఆయిల్ అయితే సూపర్ గా ఉంది, సూపర్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆయిల్లో ఈ రెండు నేను మిక్సీ చేసుకోవాలి. ఈ లవంగాలని పౌడర్ గా చేసుకొని ఈ అల్లాన్ని పేస్ట్ లా చేసుకొని జస్ట్ మరీ పేస్ట్ కాకుండా కొంచెం దంచేటట్టు ఉండేలాగా కొంచెం క్రంచి దీనిగా చేసి ఇందులో వేసుకొని మనము బాయిల్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఈ లవంగాలని ఇప్పుడైతే నేను మిక్సీ పౌడర్ చేసుకుంటున్నాను.
ఇగోండి ఇలాగా మాత్రం పౌడర్ చేసుకుంటే మనకు ఆయిల్లో అది బాగా దీని తాలూకా ఇది మొత్తము దాంట్లో దిగుతుంది కాబట్టి అలా నేను మిక్సీ పట్టించుకున్నాను. మనం ఎలాగో దాంట్లో బాయిల్కి ఇస్తామంటే మొత్తము ఆయిల్కి అంతా దీని తాలూకదంతా లవంగాల జ్యూస్ అంతా దిగిపోతుంది అందులో. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను. 200 గ్రామ్స్ అల్లం, 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి 200 గ్రామ్స్ అల్లము, 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు మిక్సీ పట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ అల్లాన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడైతే అల్లము తడి లేకుండా ఆడిస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ముక్కలు కొంచెం డిస్టర్బెన్స్గా మనకు ఉంటుంది. ఇగోండి ఇలా అయ్యే వరకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు, ఎలానో అది బాయిల్ అవుతుంది కాబట్టి దాని రసం దిగుతుంది. ఇగోండి ఇలా వచ్చేటట్టు కొంచెం ఇలాగా బరకగా ఆడించుకొని ఇప్పుడైతే నేను అందులో ఈ 2 మిక్స్ చేస్తాను. చూడండి ఇలాగా అల్లం పేస్ట్ ఆడించినప్పుడు మంచి వాసన వస్తుంది. అలా ఎంత మంచిగా అరోమా అయితే ఎంత బాగుంది. ఇంకా బాయిల్ అయ్యేటప్పుడు చూడాలి అరోమా అన్నది ఎలా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ ఈ లవంగాల పొడి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయి బాగా బాయిల్ అయ్యాక 1 లీటర్ ఆయిల్ ఒక 750 గ్రామ్స్కి వచ్చే వరకు మనము బాగా బాయిల్ చేసేసుకున్నాము. స్టవ్ వెలిగించేసి ఈ మూకుడైతే ఈ ఐరన్ మూకుడైతే మంచిది అంటారని నేను ఈ ఐరన్ మూకుడులో బాయిల్ చేస్తున్నాను. పెట్టుకున్నాను. ఇగోండి ఇక్కడ పెట్టాను కదా. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా లైట్గా బాయిల్ అయితే రావడం స్టార్ట్ అయింది. మనం ఇది గానుగాయలు కాబట్టి ఆ నొరగ వస్తుందేమో, మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నేను పెట్టుకున్న మొగుడు కూడా కొంచెం ఆయిల్ పైకి ఉంది కదా, నేను భయంగానే చేస్తున్నాను. ఈ ఐరన్ తవాలో చేసుకుంటే బాగుంటుందని నేను కూడా ఈ ఐరన్ తవాలో చేస్తున్నాను. ఇప్పుడు మన ఆడవాళ్ళకి మెయిన్ మనకి జుట్టే అందము. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే అందరి దగ్గర ఆడవాళ్ళ దగ్గర కంప్లైంట్ వచ్చింది ఏదంటే నా జుట్టు ఊడిపోతుంది, నా జుట్టు ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది. మీరే ఇది ఫస్ట్ ఎక్కడైనా ఆడవాళ్ళం కూర్చున్నామంటే ఇదే డిస్కషన్ మొదలవుతుంది. మీ హెయిర్ ఊడిపోతుందా, మీ హెయిర్ నాది కూడా ఫాల్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఇది వరకు ఏం టిప్ చేసేదాన్ని అంటే ఈ మన డ్రై నట్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ నేను మంచిగా అవి పౌడర్ చేసుకొని నేను మజ్జిగలో వాటిలో కలుపుకొని తాగేదాన్ని. లేదు అంటే అవి నానబెట్టి అందులో కొంచెము దానిమ్మ గింజలు వేసుకొని అది కొంచెం అంత ఒక 2 స్పూన్లు అలా తినేదాన్ని. అప్పుడు నా హెయిర్ అయితే చాలా బాగా గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడే మళ్ళీ రకరకాల ఆడవాళ్ళము ఎవరు హెయిర్ కోసము చెప్పితే అదైతే ఖచ్చితంగా పాటిస్తామండి. ఎందుకంటే ఆడవాళ్ళకి హెయిరే అందం కాబట్టి మెయిన్ దేనికి తిండి కోసమైనా మనము అంత కేర్ తీసుకుంటామో లేదో కానీ హెయిర్ కోసం అయితే కేరింగ్ తీసుకుంటాము. నాకు కూడా చాలా పెద్ద జుట్టు ఉండేదండి, ఇక్కడ వరకు కింద వరకు హెయిర్ ఉండేది. ఒకసారి నేను కట్ చేయించుకున్నా మా పక్క వాళ్ళ అదే బిఫోర్ మ్యారేజ్. అప్పటి నుంచి ఇంకా మొదలయ్యింది. తర్వాత మధ్యలో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నప్పుడు చాలా బాగా అక్కడ గ్రోత్ అయ్యేది. అక్కడ నెయిల్స్ హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది, మంచిగా గ్రోత్ అయ్యేదన్నమాట. అక్కడ అందరు అడిగేవారు మీ ఎలా మీకు జుట్టు అక్కడ కొంచెం జుట్టు వాళ్ళకి పెరగదు, నాకెందుకో బాగా పెరిగేది. వాళ్ళు అడిగేవారు మీరేం రాస్తున్నారు, మాకు ఇండియా వెళ్ళినప్పుడు ఆయిల్స్ తెచ్చి ఇవ్వండి, అవి ఇవ్వండి అని అడుగుతుండేవారు. వాళ్ళకి అన్ని ఆయిల్స్ కానీ నేను రాసుకునేది. అప్పుడు ఒక్కొక్కటి మనం ఏం చేస్తామంటే అప్పటికి ఆ టైంకి ఏ ట్రెండ్ అయితే అదే ఫాలో అవుతాం కదా, అలానే ఫాలో అయ్యేదాన్ని. అప్పుడు నేను అశ్విని హెయిర్ ఆయిల్ బాగా రాసుకునేదాన్ని. వాళ్ళ కోసమని ఒక పెద్ద బాటిల్ ప్యాక్ చేసి తీసుకునేదాన్ని అనమాట. వాళ్ళు బాగా మనకి చాలా లైక్ చేస్తారు. మన ఇండియన్ కల్చర్ని కూడా, వాళ్ళు ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా, ఇండియన్ కల్చర్ని నేను కట్టుకునే సారీస్ అడిగేవారు. అలానే సారీస్, ఈ హెయిర్కి సంబంధించి ఆయిల్స్
నేను ఈ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తే నా జుట్టే అందరూ చూసి వాళ్ళు మాట్లాడుకునేవారు, ఏంటి వీళ్ళు ఇలా చూసి మాట్లాడుకుంటున్నారు అని అంటే అక్కడ తెలిసిన వాళ్ళు కొంచెం ఇలాగా ట్రాన్స్లేట్ చేసేవారు అనమాట, మీ హెయిర్ కోసము ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి. ఇది చూడండి బాగా బాయిల్ అవుతుంది, ఫుల్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుంటే చాలా మంచి వాసన వస్తుంది. ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంతగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాము, ఎందుకంటే మళ్ళీ పొంగితే ప్రమాదం కదా, అందుకనేసి అది అలాగా బాయిల్ అవుతుండనండి. ఇప్పుడు రకరకాల షాంపూలు అంటే షాంపూలు వాడేస్తున్నాము, ఇది ఎవరు ఏది చెప్తే అది వాడేస్తున్నాము. నేను ఇది వరకు కూడా ఇంకో ఆయిల్ అయితే చేశానండి, కోకోనట్ ఆయిల్ అని గుంట గరగర ఆకు అని ఉంటుంది కదా, అది బాగా హెయిర్ బ్లాక్ వస్తుంది. గుంట గరగర ఆకు ఇవన్నీ వేసి అది కూడా నేను రకరకాల టిప్స్ ఏది ఉంటే అది ట్రై చేస్తుంటాను. ఇక మనం మన చేతుల్లోనే మన హెయిర్ పెరిగేది అయితే మన చేతుల్లో ఉంది, మనం అది పాటించట్లేదండి. అదొక్కటి కరెక్ట్గా పాటిస్తే మంచిగా అవుతుంది. మంచి ఫుడ్స్, నేను ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు బాగానే వండుతాను. మా అమ్మాయి కూడా చాలా పెద్ద జుట్టు ఉండేది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు పిల్లలు ఈ ఫాస్ట్ ఫుడ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, అది కావాలి వద్దు అంటే వినరు, ఏమంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇది ఇదని సోదంతా చెప్తాను మనకి. ఇంకేం చేస్తాం, వాళ్ళ కోసం 4 తిడతాము, మళ్ళీ పెడతాము, ఇగో ఇలాంటివన్నీ రెడీ చేస్తాము. ఇదైతే 100% రిజల్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, రాసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీ ఇంట్లో ఎవరికన్నా ఇలా గ్యాప్ వచ్చి ఆయిల్ ఉన్నా, ఇక్కడ కూడా ఈ సైడ్ అంతా ఊడిపోయి చేస్తున్నా, ఇదేం చేయాలంటే మనం నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తామంటే వీక్లీ వన్స్ ఒక్కసారే చాలండి. పెరిగిపోవాలని ఊరికే రాస్తామంటే ఇంకా ఉన్నది ఊడిపోయిందంటే మళ్ళీ ఈమె ఆయిల్ చూసాము ఉన్నది ఊడిపోయిందని మళ్ళీ ఈ కంప్లైంట్స్ అయితే చేయకండి. ఇది ఓన్లీ వీక్లీ వన్స్ బిఫోర్ డే మనం రాసేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేసుకోవాలి. అంతే, వీక్లీ వన్స్ అయితే సరిపోతుంది, అంత మంచిగా అక్కడైతే హెయిర్ వస్తుంది. నాకు వాళ్ళు విత్ ఎగ్జాంపుల్తో చూసి చెప్పారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఈ నూనె తయారు చేసి మీకైతే చెప్తున్నాను. మీరు కూడా ఇది రెడీ చేసుకొని రాసుకుంటారని నేనైతే హోప్తో ఉన్నాను. అప్పుడు నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా మంది చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబే అసలు చేయటం లేదు. మాకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మేము చేస్తూనే ఉన్నాము. ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వీడియోస్ అయితే చేస్తున్నాము. ఇంకా ఎలాంటివి చేయాలో కూడా మరి నాకు కామెంట్స్ ఇస్తే నేను కూడా చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇదైతే మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ తోటే అయిపోతుంది, దీనికి ఎక్స్పెన్సివ్ అయితే లేదు. ఇక మన జుట్టు మంచిగా పెరుగుతుందంటే ఆ మాత్రం ఖర్చైనా పెట్టాలండి. మనకి ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయ్యేది ఒక్క గానుగ నూనె కాబట్టి ఆ మాత్రము 450 రూపీస్ 1 కిలో ఉన్నది. కాబట్టి ఇది చేసుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే మనకి యూజ్ఫుల్ ఈ ఐటెం కాబట్టి మనం చేసుకున్నా పర్వాలేదు. పనికి రానివి అయితే ఇంత ఎక్స్పెన్సివా అని అనుకోవచ్చు, యూజ్ఫుల్ కాబట్టి నేను కూడా ఇది రాసుకొని మీకు కూడా నేను రిజల్ట్ చెప్తాను ఎలా ఉందో ఏంటో. మీరు కూడా నాకు రాసుకొని కామెంట్లో మీ రిజల్ట్ అయితే చెప్పండి. ఒక 2-3 టైమ్స్కే మీరు రాసుకుంటే దీని రిజల్ట్ అయితే వస్తుంది. వాళ్ళకి అలానే వచ్చిందంట, మంచిగా వచ్చిందంట. వాళ్ళ సిస్టర్కి అయితే పూర్తిగా మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతే థర్డ్ టైంకే మంచి రిజల్ట్ వచ్చిందంట వాళ్ళకి. నేను రీసెంట్గా వాళ్ళని కలిస్తే వాళ్ళు విత్ దీంతో చూపించి నాకు చెప్పారు. అందుకని నేను ఎంత కాన్ఫిడెంట్గా అయితే మీకు కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా దీన్ని పాటిస్తారని అనుకుంటున్నాను. చూసారా, ఆయిల్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోవచ్చింది. ఏంటంటే మనకి ఇండికేషన్ మొత్తము అక్కడ బబుల్స్ అప్పుడు ఎక్కువగా నొరగగా ఉండేది కదా, ఇప్పుడు ఆ నొరగా ఏమీ లేదు. చూడండి, అల్లం కూడా ఇలా కలర్ కూడా బాగా ఇలా చేంజ్ అయిపోయి అదంతా దాంట్లో ఉన్నదంతా అదే కొబ్బరి నూనె పీల్చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇలాగైనప్పుడు మనకి ఆపేసుకుంటే అయిపోయినట్టు. ఈ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది, అరోమా అన్నది చాలా బాగుంది. మనకి కొన్ని ఎగటెగటగా అనిపిస్తాయి కదా, కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తాయి స్మెల్స్, ఇదైతే అలా అనిపించట్లేదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ నొరగ అంతా ఆగిపోయింది కాబట్టి నూనె అయిపోయింది. ఇప్పుడు అది చల్లారిపోయాక మనము గాజు బాటిల్స్ ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకొని
మనం రాసుకునే ముందు చిన్న బౌల్లో వేసుకొని మనకి స్కాల్ప్కి ఎక్కువగా నిండుగా పట్టినట్టు మనకి, ఎందుకంటే ఇక్కడే మెయిన్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి హెయిర్ ఇది అవుతుంది కాబట్టి స్కాల్ప్కే పట్టినట్టు మనం జాగ్రత్తగా రాసుకొని, అంటే మసాజు లైట్ మసాజ్ ఇచ్చుకొని రాసుకొని నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. చూడండి నేనైతే ఇది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయాక చల్లారిపోయాక నేను గ్లాస్ బాటిల్లో వేసి అప్పుడు మీకైతే చూపిస్తాను. ఆయిల్ చూడండి మంచిగా చల్లారిపోయింది, చల్లారిపోయి అంత కిందకి దిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనము చూడండి ఎలా ఉందో, శుభ్రంగా ఇలా కలిపేసుకొని మనమైతే గాజు బౌల్స్లో వాటిల్లో బాగా చల్లారిపోయిన తర్వాతే మనం ఎలానో ఇది అందరికీ తెలిసిందే, చల్లారిపోయాక గాజు బౌల్స్లో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ గాజు బౌల్లో వేసుకుంటున్నాను ఆయిల్ అంతాను, ఈ ఆయిల్ అంతాను. ఇలా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం హనీ తెచ్చుకొని ఆల్రెడీ మన ఇంట్లో తాగుతూనే ఉంటాము. ఈ ఖాళీ బాటిల్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో స్టోరేజ్ చేసుకొని మనము హెడ్ బాత్ చేస్తామన్న ముందు రోజు నైట్ రాసుకొని ఇది హెడ్ బాత్ చేసుకోవాలి. అలాగని ఎక్కువ రాసుకోకూడదు, ఓన్లీ వీక్లీ వన్స్ అంతే. ఏదైనా లిమిట్ మీదే మనం చేయాలి. రాసుకొని మంచిగా చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. మీరు కూడా తయారు చేసుకోండి, రాసుకొని కామెంట్ చేయండి. అండ్ ఈ రోజుకి ఇంతే వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.